వాక్యం అంశం రాసుకునండి. ఆత్మానుసారమైన అనుభవములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మానుసారమైన అనుభవములు రాసుకునండి. ఎందుకంటే నిజంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం చక్కగా వినాలి, చక్కగా మనము ధ్యానించాలి. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలి, మారు మనసు పొందాలి. దేవునికి మనందరం కూడా దగ్గర కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు నేను అంశం ఇలా చెప్పి ఉన్నానంటే 3 రకాల సంబంధాలను మనం చూడబోతున్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రకాల సంబంధాలు. ఎందుకంటే ఈ 3 రకాల సంబంధాల గురించి మనం తెలుసుకున్నట్టు మనము దేనికి సంబంధించిన వారమో మనం పరిశీలన చేసుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎలాంటి వారమో, ఏమై ఉన్నామో, మనము దేనికోసం ప్రయాస, మనము లోనికి అవగాహన రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ వాక్యము మన జీవితంలో ఆ విధంగా మన జీవితంలో అందుకే బైబిల్లో నుంచి ఇక్కడ మనం చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక మనం చూద్దాం. రోమా 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. మొట్టమొదటి మనిషి ఎవరు చెప్పాలి? శరీరం ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. అందరికీ ఉంది, కానీ శరీరం మీద మనసు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అదే మన అంశం. మొట్టమొదటి పాయింట్ ఇక్కడ ఎవరంటే శరీరానుసారులు. శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారో చెప్పాలి ఒకసారి. శరీరం మీదనే ఉంచుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు ముగ్గురిని లేవదీస్తున్నాడు. ముగ్గురి విధానాన్ని బట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. మొదటి మాట ఏంటంటే శరీరానుసారులు శరీరం మీద ఏముంచుతారు? మనసు నుంచుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి ఇక ఏమి కాపాడదు, ఇక వారికి ఏమి తొయ్యదు. వాళ్ళ మనసు అంతా ఏంటంటే శరీరం మీదనే. శరీరాన్ని ప్రేమిస్తూ ఉంటారు, శరీరాన్ని చూసుకుంటూ ఉంటారు. అవసరమైతే గిన కదా ఉన్నవి లేనట్టుగా కూడా శరీరానికి వేషం వేస్తారు, లేనోటి ధరించుకుంటారు, ఉన్నోటి తీసేసుకుంటారు. ఇప్పుడు జరిగేది అదే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చక్కగా వినాలి. మనం ఎవరమంటే దేవుని పిల్లలము. ఇక్కడ ఎవరు ఉన్నారంటే 3 రకాలు కలిగించినటువంటి మనుషులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఎక్కువగా శరీరాన్ని ఎవరైతే ప్రేమించి శరీరం మీద మనసు ఉంచుతారో వారు ఎవరు వాళ్ళు? శరీరానుసారులే. ఎందుకంటే అన్ని కూడా వారికి ఏమైందంటే శరీరం అయింది. ఆ శరీరాన్ని ప్రేమిస్తారు, ఆ శరీరానికి ఏమేమో చేస్తారు. ఇంకా కదా, ఇంకా వేషం మార్చుకోవడానికి కూడా అక్కడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఒకసారి, నన్ను చెప్పకుండా. వెళ్ళి ఏం చేస్తారు? ఉన్న రూపాన్ని తీసేసి ఎలా ఉంటారు? ఎలాగుంటారు? వాళ్ళు ఎలాగుంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే దేవుడు నిజంగా శరీరం మీద మనసు ఉంచడానికి నిన్ను నన్ను తయారు చేయలేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది అలాగే ఉంటారు, కొంతమంది శరీరాన్ని అలాగే ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది శరీరాన్ని అలాగే అన్నిటిని వదిలిపెట్టి దానిని మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు. వారికి ఇక దేవుడు ఉండడు, దైవం ఉండడు, భర్త ఉండడు, పిల్లలు ఉండరు, ఎవరులే. వాళ్ళ పని అయిపించుకున్న తర్వాతనే అప్పుడు అన్నీ కనపడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మధ్యాహ్నం నీవు నేను దేని మీద మనసు పెట్టాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు శరీరానుసారంగా ఉంటావా, లేకపోతే ప్రకృతి సంబంధంగా ఉంటావా, లేకపోతే ఆత్మానుసారంగా ఉంటావా? అప్పుడే క్రీస్తు నీ జీవితాన్ని మారుస్తాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. 2022లో మన జీవితం మార్చబడాలి. మన జీవితం ఎలా మార్చబడాలి? అక్కడికి వెళ్ళి ఆ విధంగా చేస్తే కదా మార్చబడేది. దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభువా అని నీ శరీరం మీద ఆలోచన తీసివేసి దేవుని మీద అదే ఆలోచన కలిగిస్తే దేవునికి నువ్వు దగ్గర అవుతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వీళ్ళు మొట్టమొదటిగా ఎవరంట? శరీరానుసారులు శరీర విషయముల మీద ఏముంచుతారు? మనసును ఉంచుతారు కదా. నా శరీరం ముడతలు పడిపోతా ఉంది, నా శరీరం నల్లగా అయిపోయింది, దీనికి ఏం వాడితే సరిపోద్ది,
ఇంకా చాలామంది మట్టి ఎర్రమట్టి కూడా వాడుతూ ఉంటారు మోకాలకి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి దేవుడు ఇచ్చిన రూపాన్ని మారుస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళ నెలలోకి వస్తే ఎలాగుంటారంటే, ఇంకా జాంకిలు చెప్పకూడదు, నేను దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగుంటారు. దేవుడిచ్చిన ఒరిజినల్ స్వరూపం ఎలాగుంటుందంటే దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దీనిని నువ్వు చేయటం వలన నీ శరీరానికి నువ్వే హాని తెచ్చుకుంటున్నావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే నేను ఇప్పి చెప్పాలని టైం లేదు. చాలామంది ఇంజక్షన్లు వాడేళ్ళు ఉన్నారు. ఎందుకంటే శరీరం కోసం. ఆ శరీరం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను నరకములు వేస్తుంది, పాపములు వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందులో దేవుడు ఉండడు, అందులోనికి దేవుడు రాడు, దేవుడు ఆ విధంగా చేయడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిజంగా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. శరీరానుసారమైన మనసు దేనికి చెప్పాలి? దేనికి? మరణానికే. ఇది తెలియకనే చాలా మంది దేని మీద మనసు ఉంచారంటే, దేని మీద ఉంచారు? మా శరీరం మీదనే. ఏ వయసుగా అలా అయిపోతుంది మన శరీరం. ఏ ఏజ్లో ఎలా ఉండాలో అలాగే ఉంటాం కదా. ఇవన్నీ పోవాలి, ఇవన్నీ బాగా రావాలి, ఇలా చేస్తే చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే శరీరాన్ని తెగపేపిస్తూ ఉంటారు. సస్తే ఆడేస్తారు, ఏమైపోతుందో తెలియదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు దేని మీద మనసు ఉంచాలనుకుంటున్నావు? మారు మనసు పొందు, పాపక్షమాపణ కలుగు, బాప్తిసం తీసుకో. నిజంగా శరీర సంబంధమైన మనసు మరణానికే. దేవునికి స్తోత్రం. శ్రమలు, కష్టాలు, కొట్ల లేనిపోనివన్నీ కూడా ఇంట్లో ఉంటాయి. మీకు తెలుసునో లేదు, లేనిపోనేటివి కూడా జరుగుతూ వస్తాయి ఇంట్లో. అవి మేళ దేవునితో కలిసి సంతోషకరంగా దేవునికి మహిమకరంగా జీవించడం ఇష్టమా? అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? శరీరానుసారమైన మనస్సు మరణము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మనసు చూసాం, ఒక వ్యక్తిని గురించి చూసాం. వీళ్ళు ఎవరంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, పండుకునే వరకు వారు దేని మీద మనసు ఉంచుతారు చెప్పాలి? దేని మీద మనసు ఉంచుతారు? శరీరం మీద మనసు ఉంచుతారు. రెండో వ్యక్తిని కూడా మనం చూద్దాం. మొదటి కొరింథీ చూద్దాం. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. ఈ మనుషుడు ఎవడు? రెండో వ్యక్తి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మొదటి మనిషి దేనిని ప్రేమిస్తున్నాడు? శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. ఏం తెచ్చుకుంటున్నాడు? మరణము వేరు, క్రీస్తునందు నిద్రించడం వేరు. దేవునికి స్తోత్రం. మరణం అంటే నరకమే. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే అది నరకమే. నరకం ఎలాగుంటుంది? ఎవడో ఒక పని చేస్తూ ఉంటాడు, ఎలాగున్నావంటే నేను నరకంలో ఉన్నట్టే ఉంటాడు అంటాడు. నరకం ఇది కాదు, భయంకరమైన పైన ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే రెండో వ్యక్తి ఎవరు? ప్రకృతి సంబంధమైన మనుషుడు. దేవుని ఆత్మను, విషయములను అంగీకరింపడు. మరొకసారి చెప్పకూడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారమైన మనిషేమో, శరీరానుసారమైన మనిషేమో శరీర విషయంలో మన మనసు పెట్టి మరణం తెచ్చుకుంటాడు. ప్రకృతి సంబంధమైన మనిషేమో దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు. ఎందుకంటే అతడు ప్రకృతిని నమ్ముతాడు. దేన్ని నమ్ముతాడు చెప్పండి? ప్రకృతిలో ఏముంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జమ్మి చెట్టు, యాప చెట్టు, రాగి చెట్టు, ఇంకా పడిగలెత్తుంటాయి రాళ్ళు, పాములు. ప్రకృతి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. భూమి దేవత, ఇంకా చెప్పాలి ముఖ్య అంతరాల గడికలు చెప్పండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పాలి. ప్రకృతి సంబంధం ఎవరిని నమ్మడు? ఏ విషయాలు నమ్మడు? దేవుని యొక్క ఆత్మ విషయాలు నమ్మడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రకృతి సంబంధి, దేవుని చేసే అద్భుతాలు తెలియదు వాడికి. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎందుకు వాడంటున్నారంటే చెప్తాను. దేవుడు కూడా అలాగే అంటాడు ఒకసారి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? వాడు ప్రకృతినే ప్రేమిస్తూ ఉంటాడు, దేవుడిని ప్రేమించాడు. ప్రకృతిని సృజించింది ఎవరో తెలియదు వానికి. వాని కంటికి భూమి దేవతగా ఉంటుంది, వాని కంటికి నక్షత్రాలు దేవతగా ఉంటాయి, వాని కంటికి సూర్యుడు దేవతగా ఉంటాడు, వాని కంటికి జమ్మి చెట్టు దేవతగా ఉంటుంది, వాని కంటికి రాగ చెట్టు, యాప చెట్టు దేవతగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాడు దేనిని నమ్ముతాడంటే నరకి వేసి పొయ్యిలో వేసి చెట్లకు మొక్కుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దాంట్ని సృజించిన సృష్టికర్తకు దూరంగా ఉంటాడు. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు? ప్రకృతి సంబంధి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రకృతి సంబంధి. హల్లెలూయా. ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం నీవు నేను కూడా 3 అంశాలు బట్టి మాట్లాడుతున్నాం. శరీర సంబంధేమో శరీర విషయాల మీదనే లక్ష్యం ఉంటాడు. సాయంత్రం అయింది,
తాగాలి, తినాలి, ఎక్కడ ఏం చేసి రావాలి, ఎక్కడ తన్నులు తిని రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమిస్తూ ఉంటాడు శరీరాన్ని. దాని వలన అతనికి ఏముందంటే, లేక ఆమెకి ఏముందంటే మరణం ఉంది. దేవునికి స్తోత్రం. ఏ రోజైనా ఒక మరణం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని నుంచి విడిపించబడండి. సర్వమును సృజించిన వాడు దేవుడు. నువ్వెవరంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక, అద్భుతమైనటువంటి స్వరూపం. హల్లెలూయా. నువ్వు శరీరాన్ని ప్రేమించి, శరీరాన్ని లక్ష్యం ఉంచి మరణాన్ని తెచ్చుకునుట దేవుని చిత్తము. దేవుని చిత్తము చెప్పండి అమ్మా, దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క నా యొక్క జీవితంలో రెండో వ్యక్తి ప్రకృతి సంబంధి. అతను ఏమి నమ్మడంటే దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అసలు ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ దైవం ఉంది, ఎక్కడ పరిశుద్ధాత్మ ఉంది కదా. నేను ఇన్ని అంతరాలు కట్టుకున్నాను, ఇన్ని పూజలు చేశాను, దానికి పోలేదు, ఇన్ని చెట్ల చుట్టూ తిరిగాను, ఇన్ని జెండాలు మోసాను, ఇన్ని నూనె డబ్బాలు మోసాను, కానీ నా బాగా కాలేదు. ఆడికి వచ్చి ఆత్మ బాగా చేస్తుందా? ఎవడాడు? అమ్మ నీ పక్కన మన లేవు, గోడ కనుకో అమ్మ, కరెంట్ షాక్ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఎవడాడు? ఎవడు చెప్పాలి? ప్రకృతి సంబంధి. ఆత్మ చేసే కార్యాలు నమ్మడు. రాడు, రా అంటే రాడు. వస్తే బాగుపడతాడు, వస్తే బాగుపడతావు. రాని ఆత్మ సంబంధం చెప్తే ప్రకృతి సంబంధం ఏమంటాడు? సప్పరిస్తాడు. హల్లెలూయా. నీ యొక్క నా యొక్క జీవితంలో, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ వాక్యం అయిపోయే లోపు నువ్వెవరో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఎవరు అయి ఉన్నావో, నువ్వు ఎవరి సంబంధో, నువ్వు ఎవరి పోలికో, దేవునికి స్తోత్రం, నువ్వు ఏమై ఉండాలో దాన్ని గ్రహించగలిగితే నువ్వు ఎలాగుండాలనో నీకు అర్థముగా ఈ వాక్యం నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రకృతి సంబంధి దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అది అతనికి వెర్రితనముగా నుండును. ఎలాగుంటది? యేసుక్రీస్తు దగ్గరికి రండమ్మా, యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన దగ్గరికి వస్తే మన పాపాలు పోతాయి, మనం బాగుంటామంటే ఏం చెప్తారు? ఎర్రి పెడితే ఎలాగుంటాడు? ఒక్కొక్కడు ఎర్రి పెట్టినోడు ఎలాగుంటాడు చాలా మంది చూసి ఉంటారు. ఎక్కడ తిరుగుతూ ఉంటాడు? చెప్పండి ఒకసారి, అది కూడా నేను చెప్తే బాగుంటుంది. ఎక్కడ తిరుగుతూ ఉంటాడు? రోడ్ల మట్టి కనపడిన కడల, వానికి ఎక్కడ వాని మైండ్లో ఏముంటుందో అది చేస్తానే పోతూ ఉంటాడు. కానీ ప్రకృతి సంబంధి కూడా దేవుని వెరగని వాడు ఏం కలిగి ఉన్నాడంటే ఎర్రి బట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎర్రి పట్టిన వాడు ఎలా తిరుగుతాడో వీడు కూడా అలాగే తిరిగి 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 చివరికి ఎక్కడికి రావాలి? ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు గారికి రావాలి. చెప్పండి కూడా ఒకసారి. ప్రాణం ఎవరైతే పెట్టారో, ఎవరైతే ఈరోజు నిన్ను నన్ను జీవింపజేస్తున్నారో ఆయన దగ్గరికి ప్రతి బిడ్డ కూడా రావాలి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆ వ్యక్తికి ఏమైనది? వెర్రితనమైనది. ఎర్రివాడు ఏం చేస్తూ ఉంటాడు? మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాడు, మనకి ఇష్టమైన చేయమని చేయడు, మాట వినడు, తిరుగుతూ ఉంటాడు, శ్రమ పడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. నిజంగా ఎవరైనా ఈరోజు ప్రకృతి సంబంధి మనలో ఉంటే ఆలోచన నుంచి వేరుగాండి. దేవునికి స్తోత్రం. ఆలోచన నుంచి విడిపించబడండి. ఎవరైనా మనలో శరీరానుసారమైన మనసు ఉంటే ఈరోజు మారు మనసులోకి రండి. నేను ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. నిన్ను చూడాల్సింది మనుషులు కాదు. నిన్ను మనుషులు చూస్తే నువ్వు మరణమే నీకు. దేవునికి స్తోత్రం. నిన్ను చూడాల్సింది దేవుడు, నిన్ను గుర్తించాల్సింది దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే మనకు సృష్టికర్త ఆయన. అందుకే ఆయనకు లోబడి నడుచుకొనుట, ఆయనకు విధేయత కలిగి జీవించుట నేర్చుకోవాలి. దేవునికి చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనందరం కూడా దేవుని పిల్లలుగా మార్చబడాలి. దేవుని స్వరూపంలోనికి మనం రావాలి. మనందరం కూడా దేవుని పోలికలోనికి రావాలి. సాతాను పోలికలేకో, ఇందాక మనం చూసాం ప్రకృతి సంబంధమైన వ్యక్తి వెర్రితనంలోనికో మనం వెళ్ళకూడదు. మార్గం తప్పకూడదు. మార్గం తప్పితే యాక్సిడెంట్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. రూట్ తప్పితే పడిపోతావు. సరైన మార్గం యేసుక్రీస్తు. ఆ రూట్లో నడవండి. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు,
మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రకృతి అయిన సంబంధి ఆత్మకార్యాలు నమ్మాడు. అది అతనికి వెర్రితనముగానున్నవి అవి అవి కదా. మూడో వ్యక్తి ఏం కలిగి ఉండాలి? ఆత్మానుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి కదా. ఒక వ్యక్తి ఏమో చెప్పాలి. ఫస్ట్ వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తి, మూడో వ్యక్తి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 15వ వచనం ఏమంటున్నాడు? అవి ఆత్మానుభవం చేతనే వేచింపదగును కనుక. చెప్పండి కూడా మరొకసారి. హల్లెలూయా. ఒక వెర్రిని విడిపించాలన్నా, ఒక దయ్యాన్ని విడిపించాలన్నా, ఒక రోగం పోవాలన్నా దేని ద్వారా సాధ్యము? ఆత్మ అనుభవం చేతనే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మ అనుభవం నీలో లేకపోతే నువ్వు వెర్రివాడవే. నువ్వు తిరుగుతావు, నష్టపోతావు, చెడిపోతావు. నీ జీవితం ఏమవుతో నీకు తెలియదు. అందుకే మనందరం కూడా ఏ అనుభవంలోనికి రావాలి? ఆత్మానుభవంలోనికి రావాలి. ఆత్మానుభవం అంటే ప్రార్థన, ఆరాధన, వాక్యం, క్రమము నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అనుభవంలోనికి వచ్చిన తర్వాత నీవు దేనినో గ్రహించగలుగుతావు. ఎర్రి పట్టిన వారిని విడిపిస్తావు, దైవను పట్టిన వారిని విడిపిస్తావు, నశించిపోయే వారిని రక్షిస్తావు. వారందరినీ తీసుకుని ఎక్కడికి వస్తావు? చెప్పాలి. ఎక్కడికి వస్తావు? చెప్పండి అమ్మా, చెప్పాలి ఒకసారి. మన యొక్క గోల్, మన యొక్క గురి ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క మనిషికి స్వార్థ చెప్పాలి సంవత్సరంలో. హల్లెలూయా. ప్రపంచమే మారిపోవాలి. ప్రపంచం అంతా మన సత్యమైన దేవుని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. లోకము నుంచి, పాపము నుంచి, శరీరము నుంచి, ప్రకృతి నుంచి విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి బిడ్డ దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈరోజు మన మధ్యలో సుజాతమ్మ ఉంది. ఆమె ఎప్పుడు పడిపోతూనే ఉంటుంది, ఎప్పుడు చచ్చిపోయాం బతుకుతూ ఉంటుంది. నేను ఒక మాట చెప్పాలంటే అనుదినము పౌల్లాగా. కానీ ఆమె సువార్త చెప్పక మానదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నడిపించక మానదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుందరన్న కూడా నిజంగా చెప్పాడు. సుందరయ్య కాలనీలో చాలా నిజమైనటువంటి స్వార్థ. అది స్వార్థ అంటే వాక్యం తీసుకొని, బైబిల్ తీసుకొని, పాటలు పాడి ఏదో చెప్పే స్వార్థ కాదు. నశించిపోయే వారికి ఒక సత్యమైన మాట చెప్పడమే నిజమైన స్వార్థ. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. మన జీవితాలలో ఒక్కొక్కరు ఏమై ఉండాలంటే దేనికి పదును పెట్టాలి? దేనికి పదును పెట్టాలి ఈ సంవత్సరంలో? బ్రెయిన్కా లేదా శరీరానికే? చెప్పండి. కొంతమంది శరీరానికి పెడితే ఎక్కడ వండుకుంటావు, నిద్రపోతావు, తిని తాగి. బ్రెయిన్కు పదును పెట్టాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు తెగి తెంచుకొని పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మబ్బు సిక్కు విడిచి మన లోనికి ఒక తేజస్సు వచ్చేస్తుంది. చెప్పండి కూడా మరొకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇక్కడ ఏమంటున్నాడు? అయి ఆత్మ అనుభవం చేత వేచింపదగను కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ, అది ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించునుగానే. చెప్పకూడదు మరొకసారి. ఏ సంబంధం అయితే అన్నిటిని గ్రహిస్తాడు? ఆత్మ సంబంధం. శరీర సంబంధం అయితే దేని మీద మనసు ఉంచుతాడు? శరీరం మీద ఉంచుతాడు. ఇక ఏమి కాదని దేనిని పట్టించుకోడు, దేనిని ప్రేమించాడు. కూర్చోమన్నా కూడా వాడు ఎక్కడి నుంచి పుట్టాడో, దేని ద్వారా సృజించబడో తెలియదు. వాడు ధూళిలో తయారు చేయబడ్డ తెలియదు కదా. వాడు మట్టి అయితే మరకైతే ఒప్పుకోడు. ఎలా చేస్తూ ఉంటాడు? ఎలాగ చేస్తారు? కోతి కొడతారు. మేకప్ లిప్టిక్ వేసి బయటికి వచ్చి ఎలా ఉంటారు తెలుసు వాళ్ళు? వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి అమ్మా. సింపంగి ఎలాగుంటుంది బయట? మీకు తెలియదు. దేవునికి స్తోత్రం. బయట వెళ్తూ ఉంటే కొండలలో చెట్ల మీద కనపడుతుంటాయి కోతులు కదా. పెయింట్ వేస్తారు, పేదోళ్ళకు తీసేస్తారు కదా. ఇలాంటి పడుసు పెట్టుకొని పోతూ ఉంటే మరణం వెంట వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎంట మరణం వస్తుందని తెలియదు వారికి. మన ఎంట ఏమొస్తా ఉందని తెలియదు. రూపం మార్చుకుంటున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని పిల్లలము దేవునిని పోలి జీవించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా కదా. నిన్ను నువ్వు మర్చిపోతున్నావు, నువ్వెవరో గుర్తించలేకపోతున్నావు. అందుకే నీ కుటుంబంలో శోధనలు, శ్రమలు, దుఃఖాలు, గొడవలు అక్కడే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా కదా. క్రమం నీలో లేదు. క్రమం దాటితే ఏముంది? క్రమం మించితేంది? అక్రమము చేయవారులారా
చెప్పండి అమ్మా, నా యుద్ధ నుండి చెప్పండి అమ్మా. ఎవరుంటున్నారు ఈ మాట? అక్రమం చేసేవారిని ఎవరు చెప్తున్నారు? ఉదాహరణకు నీ పిల్లలు నీ దగ్గర అక్రమం చేశారనుకో, ఏమంటావు? షబాష్ షబాష్ అంటావా? ఏమంటావు? నా కళ్ళెదుట కూడా వెళ్ళిపోంటావు. దేవుని ఎదుట కూడా మనం అక్రమం చేస్తే దేవుడు మనల్ని మరణానికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరి వ్యక్తి? మూడో వ్యక్తి ఎవరు? ఆత్మ సంబంధి. మనం ఏం కలిగి ఉండాలి? ఆత్మ కలిగి ఉండాలి, ఆత్మ అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు దేనిని ప్రేమించవు. చెప్పండి కూడా మరొకసారి. అందుకే ఆ మాట ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవడి చేతను ఏమంటాడంట? అమ్మ ఏమంటాడంట? వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు మనమైతే కలిగిన వారము. చెప్పండి కూడా మనకుసారి. ఏ మనసు కలిగి ఉండాలి మనము? అమ్మా ఏ మనసు కలిగి ఉండాలి? దేవుని మనసు, యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనసు ఎలాంటిది? నిన్ను వలే ప్రేమించే మనసును కలిగి ఉండాలి. పక్కోడంటే నాకు ఇష్టం లేదు, దుమ్ము దులుపుకున్నావు అనుకో, దేవుడు కూడా నిన్ను చూసి దుమ్ము దులుపుతాడు. దేవునికి స్తోత్రం. ఏ మనసు కలిగి ఉండాలి? యేసుక్రీస్తు మనసు మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే అన్నిటినీ గ్రహిస్తాడు ఆత్మ సంబంధి. చెడేదో గ్రహిస్తాడు, మంచేదో గ్రహిస్తాడు. దేనిని పట్టుకుంటాడు చెప్పండి? గ్రహించిన వ్యక్తి మంచిని పట్టుకుంటాడు, చెడుని పట్టుకుంటాడా? చెప్పండి అమ్మా. మంచిని పట్టుకుంటాడు. చెడుని ఎవరైనా పట్టుకున్న వాళ్ళు ఉన్నారా? చచ్చిపోదాం తెలిసి కరెంట్ పట్టుకుంటామా? ఏ హల్లెలూయా. అది చచ్చిపోదామని తెలుసు కానీ దానికి దూరంగానే ఉంటాం కదా. శరీర సంబంధమైన మనసు కూడా అలాంటిదే, మరణమే, దూరంగా అండి. దేవునికి స్తోత్రం కదా. ప్రకృతి సంబంధమైన మనసు కూడా అలాంటిదే, వెర్రితనం లాంటిది. ఆత్మానుసారమైన మనసులోనికి రండి. యేసుక్రీస్తును కలిగి ఉండి మనము యేసుక్రీస్తుకు మనం బోధించగలమా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన బోధ చేత మనం కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞానము చేత మనం కట్టబడాలి. మంచి చెడులను వివేచించాలి. ఏది మంచో దాన్ని చేపట్టాలి, ఏది చెడో దాన్ని విడిచిపెట్టాలి యేసు నామములో. హల్లెలూయా. ఇది చెడు అని మనకు హెచ్చరించబడుతున్నప్పుడే నీ నుంచి అది బయటికి వెళ్ళిపోయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అంటే దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. దాన్ని కాదు నువ్వు ప్రేమించాల్సింది. ఆయనను ప్రేమించు, ఆయన ఇష్టపడు, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించు. నువ్వు దీవించబడతావు. నీకు ఇష్టమైందా నువ్వు ప్రేమిస్తే నేను రక్షించేది ఏముండదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే పౌలు గారిని చూద్దాం. చూడండి, ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూద్దాం. నువ్వు కూడా ఈరోజు ఈ వాక్యంలోనికి రావాలి. ఫిలిప్పీ 3:7 చూద్దాం. అయినను ఏవేవి నాకు లాభకరములుగా ఉండనో. దేవునికి ఒకసారి మరి చెప్పాలి. ఏది మా ఇద్దరికైనా నోర్లు ఉండేది? ఏం చెప్పండి చెప్పండి మరి, ఏది చెప్పాలి? నోరున్న వాళ్ళందరూ చెప్దాం ఒకసారి, మరొకసారి నిద్రపోయేళ్ళందరూ చెప్దాం. అందుకే మీరు చెప్పలేదు, నిద్రపోతున్నారు కనుకనే. వాక్య విషయంలో మీరు నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలుకున్న వారందరూ ఒకసారి చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మేలుకొని ఉన్నారు కానీ గ్రహింపు మీలో లేదు. మీ మనసు ఎక్కడుందంటే ఎక్కడో ఉంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎలాంటి వాడంటే గుర్రం మీద వెళుతూ అనుచరులను పెట్టుకొని అనేకులను చంపి కోట్ల లాభం పొందేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మామూలు కాదు, నీలా నాలా కాదు, అలాంటి వ్యక్తి. అందుకే ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? అయినను ఏవేవి నాకు లాభకరమైనను వాటిని క్రీస్తు నిమిత్తము ఎలా ఎంచుకుంటున్నాడంట? నష్టముగా. ఈరోజు నువ్వు శరీరాన్ని ప్రేమిస్తున్నావు, అది దేవునికి ఇష్టమో లేదో చూడు, నీ ఇంట్లో ఉన్న వారికి ఇష్టమో లేదో చూడు, దాని నుంచి నువ్వు వేరుక. అలాగే నువ్వు ప్రకృతి సంబంధమైనావు, ప్రకృతి సంబంధమైనటి దేవుని వాక్యం చెప్పినట్టుగా నువ్వు వెర్రివాడవై ఉంటున్నావు. నువ్వు అలా ఉండటమో దేవుని చిత్తమో కాదో ఒకసారి పరిశీలన చేసుకో. అపోస్తలుడైన పౌలు గారు ఇవన్నీ కలిగి ఉన్నారు. ఏ ఎన్ని కూడా మంచిగా ప్రేమించాడో, ఏ ఎన్ని లాభంగా తీసుకున్నాడో వాటన్నిటినీ క్రీస్తుని బట్టి నష్టముగా ఈరోజు చెప్పాలి. మా నష్టముగా ఏంటివన్నీ? కోపము, పగ,
గర్వము, ఇంకా ఇవన్నీ కూడా దేవునికి ఏమైతే అయిష్టమై ఉన్నాయో అవన్నిటిని కూడా ఏం చేశాడు? అసలు పౌలు ఎలాంటి వాడు చెప్పండి ఒకసారి. ఆయన పేరు ఏంటండి? హింసకుడు, దూషకుడు, హానికరుడు. అవన్నీ క్రీస్తుతో పట్టుబడి నాకు ఉన్నాయా? చెప్పండి ఒకసారి, ఉన్నాయా? మరి అవన్నీ కూడా ఏ అయితే క్రీస్తుకు విరుద్ధంగా ఉన్నాయో, ఏ అయితే లాభం ఎంచుకున్నాడో వాటన్నిటిని ఎలా తీసుకోవాలనుకున్నాడు? మరి ఈరోజు మనం చెప్పండి అమ్మా, దీనివల్ల ఏమొస్తాయి? మీకు నష్టమే. క్రీస్తును పోలి జీవించండి. దేవునికి స్తోత్రం. క్రీస్తు బాటలో నడవండి. క్రీస్తు స్వరూపము, క్రీస్తు పోలిక నీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నీలోనికి రావాలి. క్రీస్తులో నువ్వు చచ్చిపోవాలి. ఆ శరీరానుసారంగా నువ్వు చావాలి. ప్రకృతి సమంగా నువ్వు చావాలి. ఆత్మానుసారంగా నువ్వు జీవించాలి. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ? క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చెప్పండి కొట్టాలి మరొకసారి. హల్లెలూయా. మీరు ఎలాగున్నారో కానీ నా శరీరం నాకు రోమం గగ్గరపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభా, ఇంత చేస్తున్నా నీ చేతిలో నేను తక్కువగానే చేస్తున్నాను ఈ పరిచర్యని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్ర లేదు కనీసం క్రిస్మస్ పండుగ నుంచి, సరిగా తిండి లేదు కడుపులోకి. హల్లెలూయా. పరిచర్యకి ఎక్కడికి వెళ్తున్నామో రేయింబగలు రెస్ట్ లేకుండా చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఇస్తున్న మాట ఎంత గొప్ప మాట తెలుసా? దేనికోసమై? దేని నిమిత్తం? జ్ఞానము నిమిత్తం. అన్నిటిని ఏం చేసుకుంటున్నాడు? జ్ఞానం ఎవరైనారు? యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ జ్ఞానం నీకు కావాలంటే శరీర సంబంధమైన వదిలిపెట్టాలి. ఆ జ్ఞానం నీకు కావాలంటే ప్రకృతి సంబంధమైనవి కూడా విడిచిపెట్టినప్పుడే వీటన్నిటిని నష్టముగా ఎంచుకొని ఇంతవరకు తెలియక చేస్తున్నాను ప్రభువా, ఇదిగో నా తప్పు క్షమించని నువ్వు వదిలిపెడితే దేవుడు నిన్ను దేనితో నింపుతాడు? చెప్పండి అమ్మా. జ్ఞానముతో నింపుతాడు. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? నిన్ను కడుతుంది, నీ కుటుంబాన్ని కడుతుంది, నీ పక్కోళ్ళని కడుతుంది, ప్రపంచాన్ని కడుతుంది. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచాన్ని కడుతుంది ఆ జ్ఞానం. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికే పౌలు గారు అన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఏం ఎంచుకుంటున్నాం నష్టంగా? చెప్పండి అమ్మా. తిండి కానించి చూస్తే అన్ని హై క్వాలిటీ తింటున్నాం. ఏదైనా తక్కువగా ఉంటున్నామా? ఏదైనా తక్కువ కలిగి ఉంటున్నామా? దేనైనా తక్కువగా ఎంచుకుంటున్నామా? చుట్టూ చూస్తున్నామా? ఏ విధంగా ఉన్నారు? నశించిపోయేవారు, లేనివారు. హల్లెలూయా, హల్లెలూయా కదా. తిన్న కానించి, తాగే కానించి హై క్వాలిటీ. ఏవి? ఆ ఇండ్లకు దరిద్రం వస్తుంది, ఆ ఇండ్లకు శాపం వస్తుంది. ఇవన్నీ వదిలేయాలి. దేవునికి ఇష్టకరమైనదో మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమకరమైనది చేయాలి. అందుకే సౌలుగా ఉన్నటువంటి పౌలు మార్చబడిన తర్వాత వీటన్నిటిని కూడా ఎలా ఎంచుకున్నాడు? జ్ఞానం కొరకు. అది దానిలోనికి మనం రావాలి ఈరోజు. అక్కడ ఇంకో మాట చూద్దాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని క్రీస్తునంతలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై. హల్లెలూయా. జ్ఞానం ఏం కలిగిస్తుంది? నీకు నీతిని కలిగిస్తుంది. నీతి మంత్రుడు ఏం చేస్తాడు? ఖర్జూరపు మొక్క వలె వర్ధిల్లింప మూవ వేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీతి మంత్రుల పిల్లలు ఎలా ఉంటారు? భిక్షమెత్తరు. వారు ఇచ్చేవారుగా ఉంటారు, పుచ్చుకునేవారుగా ఉండరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే పౌల్ ఒక దేవుని తప్ప ఆయన శరీరాన్ని కావచ్చు, లేకపోతే ప్రకృతి సంబంధంలో ఉన్న వాటిని కావచ్చు, వేటిని ఆయన ప్రేమించక, దేవునికి స్తోత్రం, ఒక దేవునినే ప్రేమించాడు. అన్నిటిని విడిచి క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఈరోజు అన్నిటిని సంపాదించుకుంటున్నాం, అన్నిటిని మన ఇంట్లోకి తెచ్చుకుంటున్నాం. యేసు క్రీస్తుని మాత్రం మనం తెచ్చుకోవట్లేదు. అందుకే మన కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా?
శోక సముద్రంలో మునిగిపోతున్నాయి. హల్లెలూయా. తిన్న అన్నము కడుపుకు పట్టలేదు, నిద్రపోదామనుకుంటే నిద్ర లేదు, ఉందామనుకుంటే నిలకడలేదు. అలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు ఈరోజు? అలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు? వాక్యం వింటున్న నీవు వీటన్నిటిని విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు, నీ ఇంటిలో నువ్వు ప్రశాంతంగా తింటావు, నీ ఇంటిలో నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో మన శరీరానికి నచ్చింది, కంటికి నచ్చిందని తెచ్చుకుంటున్నాం. ఇది నాకు కావాలి, ఈ వస్తువు నాకు కావాలి, ఇది పలాని షోకేసులో ఉంటే బాగుంటుంది, ఇది పలాని బీరువాలో ఉంటే బాగుంటుంది, ఇది పలాని మూల ఉంటే బాగుంటుంది, ఇది పలాని ఒంటి మీద ఉంటే బాగుంటుంది. మరి యేసుక్రీస్తు గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అన్నిటి గురించి ఆలోచిస్తున్నావు. ఉదయం ఏం తినాలో ఆలోచిస్తున్నావు, మధ్యాహ్నం 12 కాగానే ఏం తినాల్సిన ఆలోచిస్తున్నావు, నైట్ కూడా ఏం తినాలని బాగా ఆలోచిస్తావు. ఎందుకంటే మధ్యాహ్నం తినరు కదా, నైట్ తినాలంటే స్పెషల్ ఉండాలి. దాని నుంచి కూడా మరి ఆలోచిస్తున్నావే. మరి యేసుక్రీస్తుని గురించి ఆలోచిస్తున్నావా? యేసుక్రీస్తు దేవుడు, ఆయన నాలో ఉన్నాడా లేడా, నా ఇంటిలో ఉన్నాడా లేడా ఒక్కరోజు ఆలోచించుంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అందుకే వేదన పడుతున్నాడు. ఇంకా యేసుక్రీస్తు ఇంకా చేతులు చాపుతున్నాడు. నీ మారు మనసు కోసం, నా మారు మనసు కోసం, నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం ఆయన చేతులు చాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి వెల్కమ్, ఎప్పుడైనా కమాన్ రా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు నేను అవకాశం ఇస్తానంటున్నాడు. కానీ మనం ఏమంటున్నామంటే వాయిదా వేస్తున్నాం. రేపు వారం వస్తా, ఎల్లుండి వారం వస్తా, తర్వాత వారం వస్తా. ఆ లోపల నువ్వు వస్తావు. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. అక్కడ ఏమైంటో అగ్ని ఆరదు, పొరుగు చావదు, యుగముల వరకు దప్పికి ఆకలి దప్పుకులతో నువ్వు చచ్చిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా పౌలు గారు ఏం చేశాడో తెలుసా? చెప్పండి అమ్మా. ఏం చేశాడు? నష్టముగా ప్రయోజనకరములు ఏ అయితే అనుకున్నాడో, ఆయన వాడిన ఆయుధాలు, ఆయన ఎక్కిన గుర్రము, ఆయన అనుచరులు, ఆయన పైన ఉన్న అధిపతులను, వారందరినీ కూడా నష్టముగా ఎంచుకుని వద్దన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తును కలిగి జీవించాలనుకున్నాడు. ఈరోజు నువ్వు నేను ఎవరిని కలిగి జీవించాలి? చెప్పండి అమ్మా. అదొక్కటే లేదు మనలో. అన్నీ ఉన్నాయి. లేదు ఎవరంటే యేసుక్రీస్తే లేడు. ఈ మధ్యాహ్నం ఆయనను మనలోనికి నడిపించాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయన మనలోకి వస్తాడో చూద్దాం. చూడండి పౌలు గారు ఏ విధంగా ఇక్కడి నుంచి నష్టంగా ఎంచుకున్నాడు. లూకా సువార్త 18 చూద్దాం త్వరగా. ఒక అధికారి ఆయనను చూసి, ఎవరిని చెప్పాలిమా? ఎవరిని చూసి చెప్పాలి? ఎవరిని చూసి? యేసుక్రీస్తు. ఎవరమ్మా? అధికారా పేదోడా? చెప్పాలి అందరూ. అధికారి. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలుసా? ఈ లోకంలో ఏం కావాలి? నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే నీవు సొంతంగా ఏ అయితే మేలుగా ఎంచుకున్నావో, దేవునికి ఇష్టం లేనట్టు అవన్నిటిని ఈరోజు పెంటగా వెంచివేయాలి, పారవేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇతను ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయాలి? ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు. జాగ్రత్తగా నండి. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఒక ధనవంతునికి, ఒక అధికారికి ఏం చెప్తున్నాడో, నేను ఈ మాట వాడకూడదు కాబట్టి మరి శరీర సంబంధాన్ని గురించి చెప్పాను, కొన్ని బ్యూటీ పార్లర్ల గురించి, కొంత శరీరాన్ని బట్టి, కొంత మేకప్ గురించి చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు రియల్గా వాడుతున్నాడు ఈ మాటలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం చెప్తున్నాడు ఆ ధనవంతునికి? వ్యభిచరించవద్దు, రెండోది నరహత్య చేయకూడదు, దొంగలింపకూడదు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపవనది ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు ఎప్పటి నుంచంట? చెప్పండి అమ్మా. ఇక్కడ కూడా పాత క్రైస్తవులు ఉన్నారు, నామకర్తమైన క్రైస్తవులు ఉన్నారు, మా అబ్బబ్బ దేవుడు నమ్ముకున్న ఉన్నారు, కానీ వేస్ట్గా తాగి తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
వాళ్ళు దేవుని సెలవు కేసేవాళ్ళు తప్ప దేవుని సంతోషపెట్టే వాళ్ళు కాదు. ఈరోజు ఆ చిత్తు నుంచి విడిచిపెట్టాలి. అందుకే యేసుప్రభు ఇక్కడ మొదటి వాడు ఏం చెప్పాడు? వ్యభిచారం అన్నాడు. రెండోది నరహత్య అన్నాడు. ఈ జరుగుతూ వస్తాయి. ఎక్కడ తప్పుడు పనులు జరుగుతున్నాయో ప్రాణాలు పోతాయి. దేవునికి స్తోత్రం. వాడు ఈడను చంపలేడు, ఈయన వాడన్నా. అవునా? అవునా? ఊరుకుంటారా? హల్లెలూయా. దొంగతనం చేస్తున్న వాడిదే. జాగ్రత్త పడండి, వాక్యానికి లోబడండి. ఈరోజు మన జీవితాలు కట్టబడాలి. ఇవన్నీ ఇన్నాడు. ఈయన ఏమంటున్నాడు? అందుకు అతడు ఎప్పటి నుంచి అంట చెప్పండి అమ్మా. చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు నాకు తెలుసు, యేసుక్రీస్తు పలానాలో పుట్టినోడు కదా, మరియమ్మ కేసీఎఫ్కి నాకు తెలుదా, మా నాన్న కూడా పోతున్నాడు, మా అబ్బ కూడా పోతున్నాడు, మరి నువ్వెందుకు అక్కడున్నావు? బార్లలో ఎందుకున్నావు? అక్కడ ప్రశ్నించుకో ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు కాదు, దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, నిజంగా ఇవన్నీ కూడా బాల్యము నుంచే యేసు ఏం చేశాడు? బాగానే విన్నాడు. సరే చూద్దాం, మనోడు బాగానే చెప్తున్నాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదవగా ఉన్నది, నీ కలిగివన్నీ అమ్మి బీదలకిచ్చి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారు ఇంకా ఇక్కడ ఉన్నారు. అన్ని సంపాదించుకున్నారు కానీ యేసుక్రీస్తు సంపాదించుకోలేదు. మనలోనే ఉన్నారు. యేసుక్రీస్తు చూసినప్పుడు నీలో నాలో అదే కనపడతా ఉంది. నువ్వు తినడానికి ఉంది, తాగడానికి ఉంది, ఇంకా 10 మందికి తాపుతున్నావు, ఇంకా 10 మందికి పెడుతున్నావు, కానీ నీలో ఎవరు లేరు? ఎవరు లేరు? ఎవరు లేరు? చెప్పాలి. అన్నీ సంపాదించుకున్నట్టు కంటే యేసుక్రీస్తును సంపాదించుకుంటే, యేసుక్రీస్తుని ఇంటిలోనికి వస్తే నీకు పరలోకంలో కూడా ఏం కలుగుద్ది? చెప్పండి అమ్మా. అందుకే పౌలు గారు ఏ అయితే లాభకరంగా ఉన్నాయో అవన్నిటి ఎలా ఎంచుకున్నాడు? చెప్పండి అమ్మా ఒకసారి. హల్లెలూయా. ఎలా ఎంచుకున్నాడు? నష్టంగా ఎంచుకున్నాడు. దేని కొరకంటే? క్రీస్తు కొరకు. దేని కొరకంటే? నిత్య జీవం కొరకు. దేవునికి స్తోత్రం. అయితే ఈ ధనవంతుడు చిన్నప్పటి నుంచి అన్ని పాటిస్తున్నాడు. అతడు దేనిని ప్రేమిస్తున్నాడంటే, దేవుని ప్రేమిస్తున్నాడు, ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రకృతి సంబంధమైన దాన్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రకృతి సంబంధి. వాడికి ఏం లేదంటే పరలోక రాజ్యం లేదు. ఈ లోకంలో ఎంజాయ్ చేయొచ్చు, ఈ లోకంలో తినొచ్చు, తాగొచ్చు, కొట్టచ్చు, నాకు మించిన వాడు లేడనొచ్చు, కానీ అక్కడ పర్మిషన్ లేదు. దేవునికి స్తోత్రం. తోసి వేస్తాడు దేవుడు ఆరిన అగ్నిలోనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ ఒక్క మాటకు ఆ ధనవంతుడు ముఖమును చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యం ఉందంటారా అమ్మ? ఉందంటారా? దేవుడు చెప్పింది చేశాడా? చేయలేదు. ఎందుకంటే మిక్కిలి ఆస్తిపరుడు, మిక్కిలి ధనం కలిగాడు. ఓయమ్మ, ఇంత కష్టపడి నేను సంపాదించుకునేది ఎందుకు? ఇదంతా ఏరోలో పెట్టడానికా? ఏరోలో పెట్టడానికి నాకేం కర్మ? నేనే తింటా, నేనే తాగుతా, నేనే అనుభవిస్తా. కానీ పరలోక రాజ్యం కూడా కావాలనుకున్నాడు. రొంటెకు సంబంధం లేదన్నాడు. అది ఉంటే ఇది కాదు, ఇది ఉంటే అది లేదు, ఛాన్స్ నీకేదో చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ముఖము చిన్న పురుచుకొని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది అన్నిటిని ప్రేమించి దేవునికి దూరంగా ఉన్నారో ఈరోజు అన్నిటిని వదిలిపెట్టు, యేసుక్రీస్తుని నువ్వు చేర్చుకో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అక్కడ కూడా ఏం కావాలి? రెండంతల ఆశీర్వాదం దేవుని పిల్లలకి. ఒకటి కాదు, రెండంతలుగా మనం దీవించబడాలి. ఇక్కడ దీవించబడాలి, అక్కడ కూడా దీవించబడాలి. దేని నిమిత్తము నువ్వు ఈ రోజు నుంచి వెనుకాడకూడదు. త్యాగం కలిగి ఉండాలి, దూసుకపోవాలి. ప్రేమ ఎందు, పరిచర్య ఎందు, స్వార్థ ఎందు, ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంటే ఒక త్యాగం కలిగి ఉండాలి. ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడు. పౌలా, ప్రపంచాన్ని సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని కాదు, ఒక ప్రాంతాన్ని కాదు, ప్రపంచాన్ని సంపాదించుకో. దేవుడు ఇస్తాడు మనకి. అందుకే అదే లోకస్వార్థ చూద్దాం. 14:26 కూడా చూద్దాం. 14వ అధ్యాయం 26వ వచనం మళ్ళీ చదువు. ఎవడైనను నా యొద్దకు వచ్చి, జాగ్రత్త వినాలి. మీరు అనుకుంటూ ఉంటారు చాలామంది, సువార్త అంటే చాలా సులకన, చాలా బాగా చేయొచ్చు, పాస్టర్ల కంటే చాలా బాగుంటుంది, పాస్టర్లు కూర్చొని తింటూ ఉంటారని కదా. జాగ్రత్త పడండి. పాస్టర్కి కష్టం ఎలా ఉంటుందో తెలుసా?
ఎలాగుంటుందో తెలుసా? దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు కుటుంబంలో పిల్లలతో కలిసి తిన్న రోజులు కూడా లేవు నాకు. కొన్నిసార్లు అది ఈ సంవత్సరం చెప్పాలంటే. హల్లెలూయా. కలిసి తిందామని తెచ్చిపెట్టి కూడా తినకుండా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి నేను. ఎందుకో తెలుసా? తిని ఏదో ఒకటి మీకు అబద్ధం చెప్పి నిదానంగా పోవచ్చు. ఆత్మకి ఏదన్నా జరగదని జరిగితే దేవుడు ఎవరిని అడుగుతాడు? చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. ఎవరిని అడుగుతాడు? ఎవరు దేవుడికి ప్రజలకు మధ్యవర్తి? ఎవరు? దైవజనుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ భయమునకు తినేది కూడా విడిచిపెట్టిపోయిన రోజులు ఉన్నాయి. నిద్ర లేకుండా తిరిగే రోజులు ఉన్నాయి. హల్లెలూయా. అవసరమైతే సొమ్ము కష్టపట్టి ఈ పరిచర్య ఖర్చు పెట్టి చేసిన దినాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దైవజనుడు అంటే చాలామంది ఉన్నారు. సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకుని జాగ్రత్తగా ఎగబెట్టుకుని ఉన్నారు. అది స్వార్థ కాదు, అది పరిచర్య కాదు. అపోస్తలుడైన పౌలు పంచిపెట్టాడు. చెప్పకూడదు ఒకసారి. అపోస్తలుడైన పౌలు పంచిపెట్టాడు, కలిగినోటి పంచిపెట్టాడు, ఒట్టివాడుగా నిలబడిపోయాడు, దేవుని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సేవకులు ఎలాగున్నారు తెలుసా? సర్వ సంపదలు నింపుకొని విశ్వాసులను ఏడిపించేవారు ఉన్నారు చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారు సేవకులు, అలాంటి వారి దగ్గర కార్యాలు జరగవు. ప్రార్థనలకు వెళ్ళినా వారు, ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషులు, వారు అక్షరాన్ని నమ్ముతారు, ఆత్మని నమ్మరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మని నమ్మరు, అక్షరాన్ని నమ్ముతారు. ఆత్మ నమ్మిన ప్రతివాడు దేవుని దృష్టిలో ఎరివాడే. హల్లెలూయా. ఆ ఎరివాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కూడా ఎర్ర పట్టిస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఎవరిని? ఎవడైనను నా యొద్దకు వచ్చి, ఎక్కడ? యేసుక్రీస్తు యొద్దకు వచ్చి తను ఎవరిని ఇడిచాలి? మొదటిగా తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా దేశింపకుండా వాడు నాకు శిశువుడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదా, ధనవంతుడు వచ్చాడు, నీకు కలిగింది మీ బీదలకు ఇచ్చిన నెమ్మడించన్నాడు. పరలోక రాజ్యంలో నీకు నిత్య జీవం అంటే ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. పరిచర్యలు అంటే చెప్పండి, ఎవరిని ఇడసాలి? తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను. ఒక్కొక్కసారి అవసరమైతే నాకు సంబంధం లేదన్న వాళ్ళు చాలామంది. నేను క్రీస్తు కొరకు జీవిస్తాననే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దైవజనుడు అంటే అలా ఉండాలి, సమర్థుడై ఉండాలి, సమస్తమును విస్తరించిన వాడై ఉండాలి. సేవకుడు ఎలాగ ఉండాలి? దేని సహితము లెక్క పెట్టుకొని వాడు ఉండాలి. చెప్పని కొడదాం. హల్లెలూయా. ఒక సేవకుడి దగ్గర ఉన్న మనము అలా తయారు కావాలి. దేని సహితం వెనక్కి వెళ్ళకూడదు. అర్ధరాత్రి అయినా, సగం పొద్దైనా, నువ్వు తిన్నా పడుకున్నా విడిచిపెట్టి పరగల ప్రార్థనకి. దేవుని స్తోత్రం. ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి భారం కలిగి. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు, ప్రాణము సహితం కూడా లెక్క పెట్టకూడదు అంటున్నాడు. ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకుంటూ నేను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఈరోజు ఎలాగుండాలి? ఏమై ఉన్నాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిచర్య అంటే, దేవుని సేవ అంటే ఎలాగుంటుందంటే తీసుకొని రావట్టుకోవడం కాదు, పంచాలి. దేవుని స్తోత్రం. ఉన్నది పెట్టాలి, చల్లాలి, పరలోకంలో కొయ్యాలి. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. భూమి మీద చల్లాలి, ఇత్తనాలు మొలుస్తాయి, పంట వస్తుంది, పరలోక రాజ్యంలోకి వస్తాం. ఈరోజు నిజంగా ఎలాగున్నాం? మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఆత్మ పంట కోసమా? శరీరమైన సంబంధ పంట కోసమా? జాగ్రత్త పడండి. ఆత్మ సంబంధమైన పంట నిమిత్తం మనందరం ప్రయాసపడాలి. ఒకరికొకరు స్వార్థం చెప్పాలి, ఒకరికొకరు అద్భుతమైన స్వార్థం చెప్పాలి. క్రీస్తు శిశువులుగా మనం మార్చాలి. ఎందుకంటే ప్రార్థన స్వార్థ అంటే నిజంగా బాగుంటుంది, చాలా బాగుపడ్డానికి కాదు. క్రైస్తవుడు అంటేనే శ్రమలకుండా ప్రయాణం చేస్తాడని మర్చిపోకూడదు ఎవరు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు కదా, దేవుని బిడ్డకు వచ్చే శ్రమలు అన్ని విని కాదు. పక్కింటోడు తిడతాడు, బయటోడు తిడతాడు, ఇంకొకటి తింటాడు, రకరకాలోడు వేస్తూనే ఉంటాడు నిందలు. ఇవన్నీ కూడా ఏం చేస్తాడో తెలుసా దైవజనుడు? తుడిసి వేసుకొని పోతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎవరి కోసమో తెలుసా? మనోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే వేస్తూ ఉంటారు. దైవజనుడు కూడా లెక్క చూడరు. చాలా అనుభవించాను నేను. వాళ్ళకు కూడా సిగ్గు రావాలి, మార్పు రావాలి వాక్యంతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే యూట్యూబ్లో వాక్యం వెళ్ళిపోతుంది,
వినాలి చాలామంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితంలో పరిచర్య అంటే ఎలాగుంటుందో తెలుసా? ఒక దైవ సేవకుడు అంటే, ఒక క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడంటే తన ప్రాణాన్ని కూడా లెక్క లేకుండా పెట్టేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శ్రమల గుండా ప్రయాణం చేసేవాడు సేవకుడు అంటే. పరలోకంలో యుద్ధము క్రైస్తవుడిగా బాప్తిసం తీసుకొని దేవుళ్ళకి వచ్చిన తర్వాత, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అప్పుడు నీకు యుద్ధం మొదలవునట్టు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరలోక రాజ్యం పోవాలంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని తప్పించుకొని పోవాలి, ఎన్ని శోధనలు. హల్లెలూయా. ఇవన్నిటిని జయిస్తేనే ఎక్కడికి పోతాం? పరలోకం పోతాం. క్రైస్తవుడు అనగానే, నిజమైన దేవుని బిడ్డ అనగానే శ్రమలలో ఉన్నామని ఎవరు మర్చిపోకూడదు. దేవుని దగ్గరికి వస్తే నేను ఆరోగ్యంగా ఉంటావు. తుక్కు చర్యను దేవునికి కావాలి. ఆత్మ ప్రయాసపడాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ తుక్కు చర్యను యాక్సిడెంట్ అయిపోయినా, ఎలా చచ్చిపోయినా ఇది మట్టి లేకపోద్ది. కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి చేరాలంటే ఇవన్నిటిని మనం ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏ అయితే లాభకరంగా ప్రేమించామో క్రీస్తు నిమిత్తం విడిచిపెట్టాలి. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను నీ భార్యను నీ పిల్లలను నీ అక్క చెల్లెలను తన ప్రాణముతో సహా దేశింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను ఎమ్మడింపని ఎడల వాడు నా శిష్యుడు కాడు. పేరు పెట్టుకొని ఆదివారం చర్చికి పోతున్నానని చెప్పేసి పెద్ద చెక్క సెలవులు మెడలో వేసుకొని నేను దేవుని పిల్లని చెప్పి సెలవులు చూపించుకుంటే కావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని శిష్యుడు కావాలంటే చెప్పాడు. ఏమైనా ఇన్ని వేసుకొని వస్తే నా పిల్లలు అన్నారా? చెప్పండి అమ్మా. ఏం మోయాలి? సిలువ అంటే ఏ సిలువ? సిలువలో ఏముందో చెప్పండి ఒకసారి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భారం అంతా పచ్చి మాని మీద ఉంది. ఆ భారాన్ని నేను మోస్తే మన భక్తికి మన జీవితాలు మార్చుకోక సెలవు కట్టుకుని ఏం చేద్దామని మళ్ళీ తిరుగుదామనే బాగానే. అలా కాదు. దేవునికి స్తోత్రం. జీవితాలు క్రీస్తుగా అంకితం కావాలి. శిశువుడు కావాలంటే ఏం పోయాలి? శిలువ అంటే ఏంది? శ్రమలు. క్రైస్తవుడు అంటే శ్రమలు గుండా ప్రయాణం, నిందలు, అవమానాలు, తినక విశ్వాసాల కోసం ఉపవాసాలు, వారం 5 రోజులు 10 రోజులు కన్నీళ్లు విడిచి ప్రభువా ఈ బిడ్డ బాగా కావాలని మొరపెట్టేవాడు దైవజనుడు అంటే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రశాంతంగా 3 పూటలు తిని బైబిల్ పట్టుకొని ఆడికంటే ప్రార్థనకు మనలో ఏ మార్పు ఉండదు. దొంగ క్రైస్తవులుగా ఈ రోజు నుంచి మనం ఉండకూడదు. నిజమైన క్రైస్తవులుగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉండాలి? ప్రార్థన అంటే ఏంది? దైవజనుడు అంటే ఎలా ఉంటాడు? ఒక సేమం ఒకసారి లేచి నిలబడమ్మా. ఆమె బ్రతకాలంటే ఈ మధ్య మొన్న జనవరి 1వ వారంలో ఆమె చూడడానికి చచ్చిపోతారని అందరూ వచ్చారు. కూర్చోమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 5 రోజులు శ్యామలకు మేము ఇక్కడ ఉపవాసాలు ఉన్నాం. ఎప్పుడు? మొన్ననే క్రిస్మస్కి ఉపవాసాలు ఉన్నాం. మన తర్వాత ఆ దెబ్బగా ఆమె తెచ్చారు ఇక్కడికి. ఏమైపోయింది ఆమెకి? చెప్పండి అమ్మా. ఇప్పుడు బాగుంది అంటారా? లేకపోతే బంధువులు ఇక్కడికి కూడా వచ్చారు చూడడానికి. హల్లెలూయా. దైవజనుడు అంటే ఎలా ఉంటాడు? 3 పూటలు తిని కాలు మీద కాలు వేసుకొని సెల్ ఫోన్ చూసుకుంటా కదా, ఫోన్లోనే ప్రార్థన చేస్తా. ఒక 5,000 పంపేయండి అంటే పంపిస్తూ ఉంటారు చాలామంది. కష్టపడి చేసి ప్రార్థించడం పంపరు. అందరికీ పంపిస్తారు. ఒక దేశం భాగం ఒక 400 లేదనుకో, అందరికాడ పుణ్యం కట్టుకొని తల వందించరు. కానీ మీకోసం కన్నీళ్ళు ఇచ్చే పాస్టర్, మీకోసం ప్రార్థన చెప్పే పాస్టర్ ఇయ్యరు. హల్లెలూయా. జాగ్రత్త పడండి. ఎవరు మన కోసం భారం కలిగి ప్రార్థన చేస్తున్నారో, ఎవరు బాధ్యత కలిగి కన్నీళ్ళు ఇస్తున్నారో సంఘం గుర్తెరగాలి. ఆ సంఘంలో ఆశీర్వాదాలన్నీ వాళ్ళకే వస్తాయి. హల్లెలూయా. 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 మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే దైవజనులే బాగుంటాడు, ఆయనకేం లేని. ఆయన కష్టం ఎలా ఉంటుందో తెలుసా? పగులు పనికి పోయి తిని పండుకొని నిద్రపోయినంత కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమంది విశ్వాసులు ప్రపంచంలో ఉన్నారో వారందరి కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వారి క్షేమం కోరుతూ ఉంటాడు దైవజనుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మల భారం తప్ప
తిని నిద్రపోవాలి, భార్య భర్తలు సుఖించలేదు నాకు లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నాకు దేవుడు అప్పగించిన పని, సేవకుడు, ప్రార్థన, దైవజనుడు ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ నేర్చుకోవాలి. అందుకే ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకూడదు. అప్పుడే దేవునికి ఏమవుతాం చెప్పండి అమ్మా. ఈరోజు అలా కలిగి ఉన్నాను కనుక ఒక 200 మంది ప్రార్థన చేయగలుగుతున్నాను నేను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మనకు టైం లేదు. ఇక్కడ అపొస్తలుల కార్యములు చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనం. ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే పౌలు గారి గురించి మీరు అందరూ తెలుసుకోవాలి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండను. చెప్పండి కూడా మరొకసారి. హల్లెలూయా. దైవజనుడు అంటే ఎలా ఉంటాడు చెప్పండి? ఉన్నోటిని పోగొట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఉన్నోటిని పోగొట్టుకుంటాడు. ఎక్కడో పాకలలోనో గుడిసెలలోనో ఎక్కడో బాడిగింట్లో పడి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమైతే లాభకరంగా ఎంచుకున్నాడో, ఒకప్పుడు ఎలా తిరిగాడో, గుర్రాల మీద తిరిగాడు. ఆయన ఏమంటే ఎవరు ఉండేవారు? ఎవరుండారు ఆయన ఎంట? అనుచరులు ఉండేవారు. ఆయనకి ఎమ్మడి ఆయన ప్రధానుల దగ్గర ఉండేవాడు, అధికారుల కింద ఉండేవాడు. కానీ ఎవరిని చంపాలంటే వారిని చంపేవాడు, ఎవరిని చంపించాలంటే వారిని చంపించేవాడు, కోట్లు డబ్బులు పొందుకుండేవాడు. చెప్పకూడదు ఒకసారి. ఎవరైనా కలిగి ఉంటే ఈరోజు విడిచిపెడదాం. ఎవరైనా దూరం అవుదాం అటువంటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటిని నష్టముగా ఎంచుకొని 2 సంవత్సరాలు ఎక్కడున్నాడు? పూర్తిగా తన అద్దెంటిలో ఉండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సేవకునికి ఉండే కష్టాలు సామాన్యం కాదు. క్రీస్తుని పోలి జీవించిన వ్యక్తి పౌలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మనకు సొంత ఇళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సొంత ఇంట్లో నివసిస్తున్నాం. దేవునికి స్తోత్రం. లేకపోయినా దేవునికి స్తోత్రమే. హల్లెలూయా. లేకపోయినా దేవునికి స్తోత్రమే. ఎందుకంటే దేవుని కలిగి ఉందాం. ఎవరిని కలిగి ఉందాం? పౌలు గారు ఎవరిని కలిగి ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏ ఇంట్లో ఉన్నాడు? చెప్పండి అమ్మా. అద్దె ఇంట్లో పూర్తిగా 2 సంవత్సరాలు ఉన్నాడు. ఈరోజు మన అంతో ఇంతో కొద్ది గొప్ప భక్తి దేవుడు మనకు ఉండడానికి నేడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరిని మహిమపరచాలి? మనము మహిమపరుస్తున్నామా? కష్టపడి కట్టుకున్నానన్న ఇండ్లు. ఎలా కట్టుకున్నాడంట? కష్టపడి. ఏం కాల్సి? దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఆ ఇల్లు కాదు. ఇండ్లు కడపని కూడా దాంట్లో లోపలికి పండుకుంటే అంతే సౌండ్లు వచ్చేస్తాయి. అమ్మో ఏదో పడుకుంటూ తొక్కుతా ఉంది, ఇల్లు నాకు వద్దని అమ్మేసి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నీకు ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు, కృతజ్ఞత చెప్పు. నీకు ఒక వస్త్రం ఇచ్చాడు కట్టుకోవడానికి, దేవునికి స్తోత్రం చెప్పు. లేని వాళ్ళు చాలా మంది ఉండరు. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చాడని దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఇంట్లో ఉన్నావా? దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రతిదీ ఈరోజు మంచి భోజనం తిన్నావా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు తినడానికి ఈ ఆహారం నాకు ఇచ్చాడు, ఈ ఆహారం లేక ఎంతమంది ఉన్నారనని. ఎవరు మహిమపరచబడతారు చెప్పండి అమ్మా. నాకుంది సమృద్ధిగా తిని సగం పందలకేస్తానంటే దేవుడు మెచ్చుకోడు. హల్లెలూయా. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన చేయండి. అందుకే పౌలు గారు ఏమి లేకపోయినా ఎక్కడున్నాడు? కింద మాట చూడండి. తన యొద్దకు వచ్చి వారందరినీ ఏం చేశాడు? సన్మానించడం అంటే గౌరవించాడు, వాళ్ళకు లోబడ్డాడు, సన్మానించాడు. మన పెద్దలు తల్లిదండ్రులైన వారిని మనం ఎలా సన్మానించామో ఆయన యొద్దకు వచ్చి వారందరినీ కూడా ఏం చేశాడు? అద్దెంట్లో ఉంటూ కూడా సన్మానించి పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించిన ప్రకటించుచు పరమైన యేసుక్రీస్తు గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణమైన ధైర్యంతో వారిని ప్రేమించాడు, చేరదీశాడు. వారికి ఏ సంగతులు బోధించాడు? ఏ సంగతులమ్మా చెప్పండి అమ్మా. ఇది పక్కింటాం ఆ విధంగా చేసినది రా కూర్చొని ఆ గురించి మాట్లాడదామంటారు చాలామంది. రోజు అది వాడు వచ్చి ఇట్లా చేసిపోయినాడు, ఒకరి గురించే నీ బతుకంతా మాట్లాడుకొని నువ్వు అదే నాశనంలో ఉన్నావు. దాంట్లోంచి విడిపించబడలేదు కదా. ఆ అమ్మ ఇట్ట, ఈ అమ్మ ఇట్ట, నువ్వెట్ట, నువ్వు చెప్పుడు మాటలా మధ్యలో అందరికి పుల్లలు. హల్లెలూయా. ఎలా ఉన్నావో జాగ్రత్త పడు. ఎలా ఉన్నావో జాగ్రత్త పడు. అపోస్తలుడైన పౌలు గారు వచ్చిన వారికి ఏం చెప్పాడు? రాజస్సు వారు చెప్పాడు. క్రీస్తుని గురించిన మాట చెప్పాడు. క్రీస్తుని వారికి పరిచయం చేశాడు. పరలోక రాజ్యాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. నీ దగ్గరికి వచ్చి ఒక అమ్మ కూర్చుంటే ఎవరి గురించి మాట్లాడతావు? చెప్పమ్మా. వాళ్ళేమో హెచ్చించబడుతూ ఉంటారు, నువ్వేం పోతా ఉంటావు.
నాశనమై. ఎందుకంటే నువ్వు పొలాలు పెడతా ఉంటావు, నువ్వు తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నావు, ఒకరి గురించి విమర్శిస్తున్నావు, నిన్ను నువ్వు చూసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా దెబ్బ. ఎవరికంటే ఎవరైతే తప్పుడు సమాచారం ఇస్తున్నారో వారికే ఎక్కువ పనిష్మెంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారినే దేవుడు తొక్కుతాడు. జాగ్రత్త పడండి, వాటికి దూరం కండి. అపోస్తలుడైన పౌలు శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా ఎవరి గురించి పరిచయం చేస్తున్నాడంటే యేసు క్రీస్తుని గురించి పరిచయం చేస్తున్నాడు. ఈరోజు మనం ఖాళీ కూర్చుంటే సీరియల్ దగ్గర, టీవీల దగ్గర, సినిమాల దగ్గర కదా, పనికిమలేని కూడా మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్త పడండి. దేవుడు నేను బ్రతికించింది అందుకు కాదు, దేవుడు 2020 సంవత్సరాలు ప్రవేశించబెట్టి అందుకు కాదు. క్రీస్తును తెలుసుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, ఆయన కోసం బతకాలి. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. అందుకు యేసు బతికిస్తే నువ్వు మీటింగులు పెట్టి సీరియల్ చూసి, సీరియల్లో కూడా ఏం చేస్తారు, అన్నీ చేస్తారు, మేకప్లు చేసి, లిప్టికలు కొట్టి, గుడ్లు పైకి లేపి గాంభీరంగా చూస్తే, ఈ చూసి ఆ రోజు ఇంటికి వచ్చి అత్త కన్నం లేదు, భర్త కన్నం లేదు. మామూలుగా మనం రియల్ వాళ్ళు నటిస్తే మనం రియల్గా చేస్తాం కదా. సూసైడ్ ఎలాగ చేసుకోవాలనో, ఎవరిని ఎటు చంపాలనో జాగ్రత్త పడండి. నటనది, నటనకు ప్రాధాన్యత ఇవ్వకండి. నటన అంటే మోసం. హల్లెలూయా. జాగ్రత్త పడండి. సమయానికి ఏసుకి ఇవ్వండి, ఏసుతో సమయం గడపండి. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, 2 కొరింథీ చూద్దాం. 2 కొరింథీ 2:15 చూద్దాం. 2 కొరింథీ 2:15. జాగ్రత్తగా వినండి. ఎలాగుండాలి నువ్వు నేను ఎలాగుండాలి? హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, రక్షించబడే వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాం. చెప్పండి కొట్టాలి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఏ సువాసన అయి ఉండాలి మనము? చెప్పండి అమ్మా ఏ సువాసన? క్రీస్తు సువాసన లేకపోతే ఇంకో సువాసన? ఇంకో సువాసన పడితే ఈయన భ్రష్టలమవుతాం. హల్లెలూయా. ఎవరికి ఉండాలి చెప్పండి అమ్మా? నశించి ఎవరు చెప్పట్లేదు. ఎవరి పట్లమ్మా? నశించు వారి పట్ల నువ్వు ఏమై ఉండాలి? ఆడికి పోతే అంతరం కడితే బాగవుతుంది, లేదా ఈ హాస్పిటల్కి పోతే బాగవుతుంది కాదు. నువ్వు చెప్పాల్సింది యేసుక్రీస్తుని నమ్ముకో, నువ్వు చచ్చిపోయిన బతుకుతావు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా కదా. అందుకంటున్నాడు ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగా నశించిపోతుంది. నశించిపోయే వారి పట్ల, రక్షించబడే వారి పట్ల నువ్వు క్రీస్తు సువాసన అయి ఉండాలి. హల్లెలూయా. నీ వాసన వాళ్ళకి పోవాలి, వాళ్ళు నిన్ను ఆకర్షించాలి, యేసుని నమ్మాలి. అలా ఉండాలి. కానీ నువ్వు ఏమైనావో నీకు తెలియకనే నువ్వు ఉంటే దేవునికి లెక్క చెప్పాలి మనం. దేవునికి స్తోత్రం. ఇంకా కింద మాట చూద్దామా? నశించు వారికి మరణార్థమైన మరణ వాసన. హల్లెలూయా. ఎవరికే నశించు వారికి ఏమై ఉండాలి? మరణార్థమైన మరణపు వాసన. దేవునికి స్తోత్రం. చనిపోతే స్ప్రే కొడతారు స్మెల్ రాకుండా కదా. ఆ వ్యక్తి కూడా నశించిపోతున్నాడు. నశించిపోయే వ్యక్తికి ఎలా ఉండాలి? ఒక సువాసన, ఆ మరణ వాసన నుంచి తప్పించి సువాసనలోంచి రావాలి, వాళ్ళకి వెళ్ళాలి. హల్లెలూయా. ఇంకా కింద మరి చూద్దాం. రక్షింపబడి వారికి జీవార్థమైన జీవవాసనగాను ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం ఏమైనాం? ఏమి కాకుండా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఎవరైనా నీ పక్క వాళ్ళు నశిస్తూ ఉంటే ప్రార్థన చేయి, లేదా పాస్టర్కి ఫోన్ చేయి, ఫస్ట్ ప్రార్థన చేయించు. దేవునికి స్తోత్రం. క్రీస్తు దగ్గరికి నడిపించు. వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి వారే అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. వాళ్ళే తింటారు, వాళ్ళే తినాలి. అది దేవుని చిత్తం. మన కష్టాన్ని మరొకరు అనుభవించకూడదు, మరొకరికి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అలా ఉండాలి. పౌలు గారు కూడా అదే ఉన్నాడు. అందరినీ సన్మానించి వారికి క్రీస్తుని గురించి వారు చెప్పాడు. వారు అనేకులు కూడా రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, పాపక్షమను వల్ల క్రీస్తుకు మాదిరికరంగా జీవించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనందరం కూడా
అలాగే ఉండాలి. చివరి మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. రోమా 8:9 చూద్దాం. 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ, ఇది మూడో అస్సలు సిస్సలైనటువంటి పాయింట్. మొదటిగా మనం చూసుకున్నాం శరీరానుసారులు, శరీర విషయంలో మనసు పెడతారు. ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉండేలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ నీలో ఉంటే నిద్రపోలేదు, ఆత్మ నీలో ఉంటే కడుపు నిండి అన్నం తినలేదు, ఆత్మ నీలో ఉంటే శరీరానుసారమైన మనసు ఉంచదు, ఆత్మ నీలో ఉంటే ప్రకృతి సంబంధమైన మనసు పెట్టదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఆత్మ మనలో ఉంటే ఆత్మదాహం ఏందో తెలుసా? అనేక ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ఉపవాసాలుండి మెలుకోగలిగి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ కదా కదా. శరీరం ఏం చేస్తుంది? మరణానికి దారితీస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? పరలోకానికి దారితీస్తుంది. మనం ఎవరమై ఉండాలి? ఆత్మ స్వభావం గలవరమా, శరీర స్వభావం గలవరమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ స్వభావం ఏం చేస్తుంది? నిత్య జీవం ఇస్తుంది. శరీర స్వభావం ఏం చేస్తుంది? మరణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీవు నేను కూడా ఎవరముగా ఉండాలంటే ఆత్మ స్వభావం కలిగిన వారంగా ఉండాలి. ఆత్మ ఏం చేస్తుందంటే నిద్రపోదు, మెలుకోగలిగి ప్రార్థన చేస్తుంది, ఇతరుల క్షేమం కోరుతుంది, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తుంది, ఇతరులను క్రీస్తు సంఘంలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలా మనం కలిగి జీవిద్దాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. హల్లెలూయా.